ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/5/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షము దశమి మధ్యాహ్నం 2:45 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద నక్షత్రం రాత్రి 1:13 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 5:17 నుంచి 6:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి 11:50 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. వర్జ్యం ఉదయం 7:45 నుంచి 9:20 వరకు వ్యాప్తిగా ఉంది. సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:36. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు వ్యాప్తిగా ఉంది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగం ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు కాస్త వివాదాస్పదమైనటువంటి స్థితి కనపడుతోంది. తొందరపాటుతనం, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, రైతులకి పూలు పలుకులు వెల్పనిచ్చే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అపవాదులు, చికాకులు కూడా ఎక్కువ ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోయిన అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో వల్ల నష్టం వచ్చే అవకాశం, అంటే వార్తలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సరైనటువంటి వర్తమానం రాకపోవచ్చు. కళాకారులకు, క్రీడకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అసమానత, కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీల అప్రమత్తంగా నుండి అనవసరమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు, జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం నష్టకరంగా ఉండబడుతోంది. జాగ్రత్త. భగవద్గీత పారాయణం ఉదయం 7:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి ఆలోచనలు, శుభకరమైనటువంటి వృత్తి ఉద్యోగాల లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకు క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. వ్యాపార పరంగా అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆత్మీయుల కలయిక, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, ఆస్తి పంపక లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వ్యవహార భంగము, నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, అకాల పరిశ్రమల రైతులు మోసపోయే అవకాశం, అలాగే నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార నష్టాలు, అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి కష్టంగా ఉండబోతోంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబ సభ్యులతో వాద వివాదాలు, ఆస్తి సంబంధ విషయాలు, చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు.
ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, తల్లి గారికి అనారోగ్య స్థితి కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అనవసర వివాదాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఏదైనా వస్తువు కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, వాహనం కానీ కొనాలనుకుంటే ఈరోజు కొనకూడదు, మంచిది కాదు, ఇబ్బంది కలిగించే అవకాశాలు. ఆరోగ్య సంబంధ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాటరీల వల్ల మోసపోయే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం. జన్మ జాతకం తప్పక చూపించండి. అనేక రకాల, ముఖ్యంగా నమ్మిన వారు మోసమే అవకాశం. జన్మ జాతకంలో కనుక మీకు మంచి గ్రహ సంచారం, దశాంతర బలంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది. లేదా మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా ఇబ్బందులు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా కనబడుతుంది, జాగ్రత్త. భగవద్గీత పారాయణం 7వ అధ్యాయం చదవండి. అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. వీరికి ఉదయం 6:04 నుంచి 7:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడలకు చాలా అభివృద్ధి బాగా ఉంటుంది, రాజకీయ రంగం మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, మత్స్యకారులకి రొయ్యలు, చేపల జిల్లా లాభాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాటరీలో కూడా ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా కనబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైనటువంటి ధనకనక వస్తు వాహన ప్రాప్తి కూడా బలంగా ఉంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అనుకూలమైన ఉద్యోగ లాభం, వ్యాపార రంగంలో అనుకూలతలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవన ఆనందం, చాలా మంచి ప్రశాంతమైన శుభ జీవనాలు, ఆనంద యోగాలు కనబడుతున్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఆరోగ్య లాభం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్ ఉన్నత ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, అలాగే ఉన్నతమైన విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంది, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభము, శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, శుభయోగం,
వీరు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు చాలా ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. జన్మజాతకం వెంటనే చూపించండి. ఎందుకంటే అనవసరమైనటువంటి అనారోగ్యము, ఉదర సంబంధమైన వ్యాధి ఇబ్బంది కలిగించే అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో తీవ్ర ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. వ్యయస్థ గ్రహ దోషం, అష్టమ గ్రహ దోషం చాలా ఎఫెక్టివ్ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వెంటనే మీరు జన్మజాతకం చూపించుకోవాలి. తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమం. ఏంటండి భయపడుతున్నారా అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేయకండి. జాతకంలో మీకు బాలేదు, జాగ్రత్త. భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం, డబ్బులుంటే బ్రాహ్మణులతో చేయించుకోండి, లేదా ఇంకొక పూజారితో, గిరిజన పూజారితో, ఇంకొక పూజారితో చేయించుకోండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో బాపనోడు అనేటువంటి విషయాలు ఎక్కువైపోయినాయి కదా, కాబట్టి మీకు నచ్చిన పూజారితో చేయించుకోండి. మీ వర్గం వారి పూజారితోనే చేయించుకోండి, నో ప్రాబ్లం. లేదు మీరు అష్టోత్తరం చదువుకోండి, లేదు మీకు బాగా చదువు కనుక పరిజ్ఞానం ఉంటే తప్పనిసరిగా మీరు సంస్కృతంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ కూడా చదవండి, లేదా తెలుగులో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చదవండి. మంచిదే, మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. స్వానుభవంగా కూడా మీరు దాన్ని ఆ ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అంతే తప్ప ఇది చేయించుకోవద్దు, వాళ్ళతో చేయించుకోవచ్చు చెప్పట్లేదు నేను. మళ్ళీ దానికి ఏదో కామెంట్ చేసి మళ్ళీ బీభత్సం చేసే ప్రయత్నం చేయకండి. మీకు వచ్చు, భాషా పరిజ్ఞానం ఉంది, తప్పకుండా చదవండి, మంచిదే. మనం చేసుకున్నది మనకి ఎక్కువ కలుగుతుంది. స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుకోండి, లాభం ఉంటుంది. ఏదైనా సరే తప్పకుండా ఇది జన్మజాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకుంటే మంచిది. భగవద్గీత పారాయణం చేయండి, ఇంకా బాగుంటుంది. విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, పనికిరానటువంటి విషయాలు తలదూర్చడం, లేనిపోని ఇబ్బందులు కలుగజేసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు, జుగుప్సరైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, నష్టాన్ని పొందుకునే అవకాశం, కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, వివాదాలకి దారితీసే అవకాశం, ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లు, పెయింటర్లకు, ఎలక్ట్రీషియన్స్కి ఏమాత్రం బాలేదు, జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అనవసరపు వివాదాలకు వెళ్ళే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా కష్టకాలం. రైతులకి పూలు పడుకునే నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, మత్స్యకారులు ప్రమాదాన్ని పడే అవకాశాలు, రొయ్యలు, చేపలకు ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకు, వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన సేవనం చేయకండి. హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగించవచ్చు, జాగ్రత్త. ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టిపడే అవకాశం, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. లేదండి తప్పకుండా వెళ్ళాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 9:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీతలో 8, 11 అధ్యాయాలు, 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని 9 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభము, శుభయోగం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం. వాహన యోగం కలిసి వచ్చే, అంటే ప్రతి విషయంలో కలిసి వచ్చే అవకాశం. వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతులు, భాగస్వామ్య వ్యాపారతో కలిసి రావడం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో కూడా ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ధన కనుక వస్తువాని ప్రాప్తి బ్రహ్మాండం ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలమైన స్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆర్థికమైనటువంటి పరిపూర్ణత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభప్రదం. చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభము,
సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెంట్ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వినగలరు, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రశాంతమైన ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు, అనుకునేది సాధించేటువంటి శుభ పరిణామాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల ధన ప్రాప్తి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలని ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, మంచి వార్త వినడం, మాతృ సౌఖ్యం, ముఖ్యంగా మాతృ సంబంధ వ్యక్తులతో ఆర్థిక ప్రయోజనం, గౌరవాన్ని పొందుకోవడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలయిక, కళాకారులు, క్రీడాకారులకు మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన శుభజీవనాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి అద్భుతమైనటువంటి అదృష్ట యోగ. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనారోగ్య సూచన, తొందరపాటుతనము, ఆర్థిక నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టము, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర ప్రమాదాన్ని, కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు, వాహన ప్రమాదం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, ఇలా అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి రవాణా భద్రత లేనటువంటి ప్రయాణాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపల నష్టం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బంది కలిగే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబపరమైన చికాకులు, ప్రేమ కలాపాల తీవ్ర ప్రమాదాన్ని, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని, వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకోని ఇబ్బందులు, నష్టము, అవమానం, డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, లేనిపోని అపవాదులు మీకు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పనిసరిగా మీరు భగవద్గీత 9 నుంచి 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మీనరాశి వారికి పండగ వాతావరణం, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా పిల్లల వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, అనుకూలం చోటు ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, విదేశాల్లో కూడా ఆర్థిక లాభాలు, గృహ యోగ్యత పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం, ఆనందకరమైన సంపద. ఈరోజు చాలా మంచి అనుకూలమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త
సుఖినో భవంతు.